అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉపయోగించే ముఖ్యమైన అసెస్మెంట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. మన పిల్లలను కేవలం పరీక్ష పెట్టి మార్కుల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేం. పిల్లలు క్లాస్లో ఎలా పాల్గొంటున్నారు, ఎలా రాస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, తమ ఆలోచనలు ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. అందుకే ఫార్మేటివ్ అసెస్మెంట్లో కొన్ని ముఖ్యమైన టూల్స్ ఉపయోగిస్తారు. ఈరోజు మనం ముఖ్యంగా 3 టూల్స్ గురించి తెలుసుకుందాం. Tool 1 Children's Participation and Reflection. Tool 2 Written Work. Tool 3 Project Work. ఇవి లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ విషయాల్లో ఎలా అమలు చేయాలి, ఏం చేయించాలి, పిల్లలకి ఎలా మార్కులు ఇవ్వాలి అన్నిటినీ చాలా సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టూల్ 1 5 మార్క్స్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. దీనిలో లాంగ్వేజెస్ సంబంధించి బుక్ రివ్యూ ఆర్ స్టోరీ రివ్యూ, library book reading review writing or fluent reading, presentation, children read stories or lessons, share their understanding, express opinions and reflect. అంటే టూల్ 1 అనేది పిల్లల భాగస్వామ్యం, ప్రతిబింబం. ఇందులో బుక్ రివ్యూ ఆర్ స్టోరీ రివ్యూ, పిల్లలు చదివిన పుస్తకం లేదా కథ గురించి తమ అభిప్రాయం చెప్పడం. అలాగే లైబ్రరీ బుక్ రీడింగ్ అంటే పుస్తకం చదివి అర్థం చేసుకోవడం. రివ్యూ రైటింగ్ ఆర్ ఫ్లూయెంట్ రీడింగ్ అంటే చదివిన దాని గురించి రాయడం లేదా స్పష్టంగా చదవడం. నెక్స్ట్ ప్రెజెంటేషన్, అందరి ముందు తాము నేర్చుకునే విషయం చెప్పడం. ఇవి లాంగ్వేజెస్ సంబంధించి టూల్ 1. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్. జనరేషన్, క్రియేటింగ్ క్వశ్చన్స్, సొల్యూషన్, సాల్వింగ్ ద క్వశ్చన్స్. చిల్డ్రన్ క్రియేట్ దేర్ ఓన్ మ్యాథ్ క్వశ్చన్స్, solve them and explain the solutions. మరి మ్యాథ్స్ సంబంధించి టూల్ 1లో పిల్లలకు కొత్త గణిత ప్రశ్నలు తయారు చేయించడం, తాము తయారు చేసిన ప్రశ్నలకు పరిష్కారం కనుగొనడం, ఆ పరిష్కారం ఎలా వచ్చిందో వివరించడం. నెక్స్ట్ ఈవీఎస్, ల్యాబ్ యాక్టివిటీ, డూయింగ్ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ యాక్టివిటీస్. కండక్షన్, పెర్ఫార్మింగ్ అండ్ అబ్జర్వింగ్ ద యాక్టివిటీ. ల్యాబ్ రిపోర్ట్, రైటింగ్ what they did observe and learn. Encourages observation, recording and reflection. ఈవీఎస్ సంబంధించి టూల్ 1లో చిన్న చిన్న ల్యాబ్ యాక్టివిటీస్ ఆ ప్రయోగాలు చేయించాడు. ప్రయోగాన్ని స్వయంగా నిర్వహించడం, గమనించడం, ఏం చేశారు, ఏం గమనించారు, ఏం నేర్చుకున్నారు అనే విషయాలు ల్యాబ్ రిపోర్ట్గా రాయడం. ఇది టూల్ 1కి సంబంధించి లాంగ్వేజెస్కి, మ్యాథ్స్కి, ఈవీఎస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయించాలి. అంటే పిల్లల పార్టిసిపేషన్ ప్లస్ వారి ఆలోచన ప్లస్ ప్రజెంటేషన్ అనేది ప్రధానంగా చూస్తారు. నెక్స్ట్ టూల్ 2. టూల్ 2లో రిటర్న్ వర్క్ ఉంటుంది. దీనికి కూడా మనం 5 మార్క్స్ ఇవ్వాలి. అయితే లాంగ్వేజెస్లో టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నోట్స్ రైటింగ్, రైటింగ్ యాక్టివిటీస్, పారాగ్రాఫ్స్, లెటర్స్, స్టోరీస్ ఎక్సెట్రా. హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ రైటింగ్ స్కిల్స్, నీట్నెస్ అండ్ టైం మేనేజ్మెంట్. అంటే టూల్ 2లో రిటర్న్ వర్క్ సంబంధించి రాత పనులు 5 మార్కులు చెప్పుకున్నాం కదా. ఇందులో పిల్లల రోజువారీ రాత పని మరియు పనులను సమయానికి పూర్తి చేయడం చూస్తారు. ఎక్సర్సైజెస్ సమయానికి పూర్తి చేయడం, నోట్స్ రాయడం, పారాగ్రాఫ్స్, లెటర్స్, స్టోరీస్ వంటి రైటింగ్ యాక్టివిటీస్ చేయడం, రాత పని శుభ్రంగా అర్థమయ్యేలా ఉండడం. ఇది లాంగ్వేజెస్ సంబంధించి. నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించి ఆన్ టైమ్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ యాక్టివిటీస్, నీట్ ప్రెజెంటేషన్ ఆఫ్ మ్యాథ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంప్రూవ్స్ అక్యురసీ అండ్ స్పీడ్. మ్యాథ్స్ సంబంధించి టూల్ 2లో క్లాస్ వర్క్, హోంవర్క్, యాక్టివిటీస్ సమయాన్ని పూర్తి చేయడం, గణిత సమస్యలను నీట్గా రాయడం, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అక్యురసీ స్పీడ్ని పెంచుకోవడం. నెక్స్ట్ ఈవీఎస్ టూల్ 2 చూద్దాం. నీట్ హ్యాండ్ రైటింగ్ ఇన్ నోట్స్ అండ్ యాక్టివిటీస్, టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ డయాగ్రామ్స్, చార్ట్స్ అండ్ అసైన్మెంట్స్, షోస్ అండర్స్టాండింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ వే. టూల్ 2 ఈవీఎస్ సంబంధించి నోట్స్, యాక్టివిటీస్ సమయాన్ని పూర్తి చేయాలి. అలాగే డయాగ్రామ్స్, చార్ట్స్, అసైన్మెంట్స్ పూర్తి చేయడం, విషయాన్ని క్రమబద్ధంగా రాయడం ద్వారా తమ అండర్స్టాండింగ్ చూపించడం. అంటే టూల్ 2లో ఆన్ టైం కంప్లీషన్ ప్లస్ రిటర్న్ వర్క్ ప్లస్ నీట్నెస్ ముఖ్యమైనవి. నెక్స్ట్ టూల్ 3
అంటే ప్రాజెక్ట్ సంబంధించి ఉంటుంది. దీనికి కూడా 5 మార్క్స్ కేటాయించారు. లాంగ్వేజెస్ సంబంధించి includes creative project works, not cut and paste, covers the following types: FA1 classroom based project, FA2 information collection based project, FA3 classroom based project, FA4 model making project. Encourages creativity, research, teamwork and presentation skills. అంటే లాంగ్వేజెస్ సంబంధించి టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్స్లో ఎలా ఉంటుంది? పిల్లలు సృజనాత్మకంగా ప్రాజెక్ట్ చేయడం చూస్తారు. కేవలం ఇంటర్నెట్ నుండి లేదా పుస్తకం నుంచి కట్ అండ్ పేస్ట్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా వాళ్ళ సొంత ఆలోచన, సమాచార సేకరణ, తయారీ ఉండాలి. FA1లో క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. FA2లో ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అంటే వివిధ వనరుల నుంచి సమాచారం సేకరించి చేసే ప్రాజెక్ట్. FA3 క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్, తరగతి గదిలో చేసే మరొక ప్రాజెక్ట్ యాక్టివిటీ. FA4 మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్, ఒక మోడల్ తయారు చేయడం ఉండాలి. లాంగ్వేజెస్ అంటే ప్రాజెక్ట్ గురించి రిపోర్ట్ రైటింగ్ చేయవచ్చు. మరి మ్యాథ్స్లో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఏ విధంగా ఉండాలి? రిపోర్ట్ రైటింగ్ FA1 3, రైటింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇన్ ఏ ప్రాపర్ ఫార్మెట్. Model preparation FA4, making models using mathematical ideas, helps in understanding concepts through practical work. అంటే మ్యాథ్స్ సంబంధించి 2-3లో ప్రాజెక్ట్స్ FA1 నుంచి FA3 వరకు ప్రాజెక్ట్ రిపోర్ట్గా రాయవచ్చు. FA4 మ్యాథమెటికల్ మోడల్ తయారీ చేయాలి. నెక్స్ట్ EVSకు సంబంధించి 2-3 ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రజెంటేషన్, చిల్డ్రన్ ప్రజెంట్ their project or model. 2 marks are given for the presentation. Builds confidence, speaking skills and knowledge sharing. EVS సంబంధించి ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. EVSలో మనం ప్రాజెక్ట్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ లేదా మోడల్స్ని పిల్లలందరి ముందు ప్రెజెంటేషన్ చేయవచ్చు. ప్రెజెంటేషన్ 2 మార్క్స్ ఉంటాయి. టూల్ 3 అనేది క్రియేటివిటీ ప్లస్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ప్లస్ ప్రాజెక్ట్ ఆర్ మోడల్ మేకింగ్ ప్లస్ ప్రెజెంటేషన్ ముఖ్యమైనవి. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే టూల్ 1 పిల్లలు ఎలా పాల్గొంటున్నారు, టూల్ 2 పిల్లలు ఎలా రాస్తున్నారు, టూల్ 3 పిల్లలు ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు. ఈ విధంగా మనం ఫార్మేటివ్ సంబంధించి అసెస్మెంట్ టూల్స్ అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.